కేరళలోని వైనాడ్లో ప్రధాని మోదీ పర్యటన కొనసాగుతోంది. కొండచెరలు విరిగిపడి అతలాకుతలమైన ముండక్కై, చిరాల్మల ప్రాంతాల్లో ప్రధాని మోదీ ఏరియల్ సర్వే నిర్వహించారు. ప్రకృతి ప్రకోపంతో కేరళలోని వైనాడ్ జిల్లా అతలాకుతలమైంది. కొండచర్యలు విరిగిపడి పలు గ్రామాలు నామరూపాలు లేకుండా శిథిలమయ్యాయి. ఈ నేపథ్యంలోని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వైనాడ్లో పర్యటిస్తున్నారు. ఏరియల్ సర్వే నిర్వహించి విలయ తీవ్రతను తెలుసుకున్నారు. ముందుగా కన్నూర్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న మోదీకి కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్, ముఖ్యమంత్రి పినరై విజయన్ స్వాగతం పలికారు. అనంతరం వీరంతా వాయుసేన హెలికాప్టర్లో వైనాడ్కు బయలుదేరారు. ఆ మార్గంలోనే కొండ చర్యలు విరిగిపడి తీవ్రంగా దెబ్బతిన్న ముండక్కై, చిరాల్మల తదితర ప్రాంతాల్లో ప్రధాని విహంగ వీక్షణం చేశారు. ప్రధాని వెంట కేంద్ర మంత్రి సురేష్ గోపి కూడా ఉన్నారు. కాల్పేటలో హెలికాప్టర్ దిగిన తర్వాత అక్కడి నుంచి రోడ్డు మార్గంలో కొండచెర్లు విరిగిపడిన ప్రాంతాలకు మోదీ చేరుకొని పర్యటించనున్నారు. రెస్క్యూ ఆపరేషన్, బాధితుల తరలింపు జరిగిన తీరును అధికారులు ప్రధానికి వివరించనున్నారు. సహాయక శిబిరాలు, హాస్పిటల్స్ కు వెళ్లి బాధితుల్ని మోదీ పరామర్శించనున్నారు. అనంతరం అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించనున్నారు. జూలై 29, 30 తేదీల్లో చోటు చేసుకున్న ఈ ప్రకృతి విపత్తులో కనీసం 226 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు ప్రకటించారు. వందల మంది గాయపడగా వారిని హాస్పిటల్కు తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల సంఖ్య 300కు పైనే ఉంటుందని అనధికార వర్గాల సమాచారం. కొండ చర్యలు విరిగిపడటంతో వందలాది ఇళ్లు నేలమట్టమయ్యాయి. దీంతో అనేక మంది నిరాశ్రయులయ్యారు. नरेंद्र मोदी वहां पर अधिकारियों से बातचीत कर रहे हैं। बात की जाए तो प्रधानमंत्री के साथ केरल के मुख्यमंत्री और केरल के राज्यपाल दोनों नजर आ रहे थे और साथ में केंद्रीय मंत्री सुरेश गोपी भी नजर आ रहे थे। प्रधानमंत्री नरेंद्र मोदी काफी संवेदनशील नजर आ रहे थे। शुरुआती दौर से ही जो है आपदा केरल में वायनाड में आई थी और अब उसको लेकर प्रधानमंत्री नरेंद्र मोदी ने जहां पहले हवाई सर्वे, इन सब चीजों को लेकर प्रधानमंत्री नरेंद्र मोदी वहां पर अधिकारियों से बातचीत कर रहे हैं। बात की जाए तो प्रधानमंत्री के साथ केरल के मुख्यमंत्री और केरल के राज्यपाल दोनों नजर आ रहे थे और साथ में మనం చూడొచ్చు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వైనాడ్ కు చేరుకున్నారు. ముందుగా ఏరియల్ వ్యూ ద్వారా పరిస్థితిని వీక్షించిన తర్వాత స్వయంగా కొండచెరలు విరిగిపడిన ఆ ప్లేస్ కి వెళ్లారు. అక్కడ బాధితులతో కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. అదేవిధంగా రెస్క్యూ ఆపరేషన్ ఏ విధంగా జరిగింది, సహాయక శిబిరాలకు వారందరినీ ఎలా తరలించారు, వారికి ఆహారాన్ని ఎలా అందించారు, ఆర్మీ తాత్కాలిక వంతెనను కూడా నిర్మించడం జరిగింది. ఈ వివరాలన్నింటినీ కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అక్కడున్న అధికారులు వివరిస్తున్నారు. ముందుగా ప్రత్యేక హెలికాప్టర్లో వెళ్లిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏరియల్ వ్యూ ద్వారా పరిస్థితిని విహంగ వీక్షణం చేశారు. అనంతరం ఆ స్పాట్ కి చేరుకున్నారు. కొండచెరలు విరిగిపడిన ప్రాంతంలో ప్రస్తుతం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అక్కడున్న అధికారులతో మాట్లాడుతున్నారు. ఆ రోజు కొండచెరలు విరిగిపడిన తర్వాత సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి, బాధితులందరినీ ఎలా కాపాడారు, కాపాడిన బాధితులను ఎక్కడికి తరలించారు, అక్కడ ఎంత మేర కొండచెరలు విరిగిపడాయి, ఎన్ని గ్రామాలకు నష్టం వాటిల్లింది, ఎంతమంది చనిపోయారు, ఈ వివరాలన్నింటినీ కూడా అధికారులు ఆ రోజు నుంచి జరిగిన ప్రతి విషయాన్ని కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి వివరిస్తున్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్, ముఖ్యమంత్రి పినరై విజయన్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి స్వాగతం పలికారు. అనంతరం వీరంతా కలిసి వాయుసేన హెలికాప్టర్లో వైనాడ్కు బయలుదేరి విహంగ వీక్షణం అనంతరం కొండచెరలు విరిగిపడిన ప్రాంతంలో అధికారులతో మాట్లాడుతున్నారు.